హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. అయితే ఒకటే క్వశ్చన్ అయితే నన్ను చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. అయితే కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయండి. దానికి నేను ఈరోజైతే ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటంటే ఈ ఛానల్ మీరు వీడియోస్ చేస్తున్నారు కదా! ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? అలాగే ప్రొఫైల్ ఎలా పెట్టాలి? వీడియోస్ ఎలా పెట్టాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే నన్ను చాలామంది అడుగుతున్నారండి ఈ మధ్యకాలంలో. అలాగే కామెంట్స్ కూడా వచ్చినాయి, కొన్ని కామెంట్స్. నేను వాటికి కూడా ఆన్సర్ ఇచ్చాను. మీకు ఈ వీడియోలో కూడా చెప్పాలనుకుంటున్నాను. అయితే నాకైతే దీని గురించి అయితే అంతగా అవగాహన లేదండి. అయితే నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఎడిటింగ్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అలాగే వీడియోస్ కూడా నా అంతటా నేను తీయటం, ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వటం, ఇంకా ఈ వీడియోలో ఏమన్నా బాగోని వాయిస్ వస్తే దాన్ని తగ్గించడం, ఇవన్నీ కూడా నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నా. ఇంకా పూర్తిగా కూడా నేర్చుకోలేదు. మీరు అడగొచ్చు, మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటున్నారు, ఎప్పటి నుంచో ఛానల్ స్టార్ట్ చేసి వీడియోస్ పెడుతున్నారు కదా అని మీరు అడగొచ్చు. కానీ నాకు తెలియకపోయినా కూడా నా వెనకాల చదువుకున్న నా పిల్లలు ఉన్నారండి. నేను చదువుకోకపోయినా కూడా వాళ్ళు చదువుకుని నన్ను సపోర్ట్ చేయడం వల్లే నేను వీడియో చేయగలుగుతున్నాను. ఇలా వీడియోస్ ద్వారా మీ ముందుకు వచ్చి ఎక్కడెక్కడో ఉన్న సిస్టర్ని పరిచయం చేసుకోగలిగాను. వాళ్ళ ద్వారా నేను ఎంతో కొంత ఉపయోగాన్ని అయితే పొందగలుగుతున్నాను. అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఛానల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇదైతే నాకైతే అసలు తెలియదండి. మీరు ఏమైనా ఛానల్ క్రియేట్ చేయాలి అన్నా కూడా, వీడియోస్ ఏమైనా పెట్టాలి అన్నా ఇదే నన్ను అడిగేది. ప్రొఫైలు ఇలా ఛానల్ ఎలా క్రియేట్ చేస్తున్నారో, ఇలాంటి ఏమైనా నా నుండి తెలుసుకోవాలి అన్నా కూడా నేనైతే ఖచ్చితమైన ఆన్సర్ అయితే నేను మీకు ఇవ్వలేదండి. అలాగే ఒక సలహా అయితే చెప్తాను. ఏంటంటే, మీరేమైనా చేయాలి అనుకుంటే మీరు టెక్ ఛానల్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తెలుగులో చాలా ఛానల్స్ ఉన్నాయండి మన తెలుగులో. వాళ్ళకి కామెంట్ పెడితే తప్పకుండా రిప్లై ఇస్తారు. వాళ్ళకి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు కదా, మన కామెంట్స్ని పట్టించుకోరు అని మీరు అదొక అపోహ ఉండొచ్చు. లేదండి, పట్టించుకుంటారు తప్పకుండా. మనలాంటి వాళ్ళ కోసమే టెక్ ఛానల్స్ ఉన్నాయి. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ ఒక్క సలహా కావాలన్నా కూడా వాళ్ళు చెప్తారు. లేదు అంటే మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకోండి. మీ ఇంట్లో పిల్లల్ని అడిగినా కూడా వాళ్ళు కూడా ఇలా యూట్యూబ్లోనే సెర్చ్ చేస్తారండి. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే టెక్ ఛానల్స్ వస్తాయి. ఇంకా వాటిల్లో ఆ ఛానల్స్లో మీకు నచ్చిన వాళ్ళకి కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే వాళ్ళు ఇస్తారు, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. నేను కూడా నాకు తెలియని వాటి గురించి అడిగాను, నాకు రిప్లై ఇచ్చారండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. వాళ్ళు ఎవరేమో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి, రిప్లై ఎవరేమో అని అనుకోవద్దు. ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. ఇంకా వర్క్ విషయానికి వస్తే, వర్క్ అయితే అంత బాగా జరగట్లేదండి. నాకు ఒక మాదిరిగా అయితే జరుగుతూ ఉంది. అలాగే వాతావరణం కూడా అంత సజావుగా ఉండట్లేదు అనమాట. ఓకే, గాలి వేస్తూ ఉంది, కరెంటు పోతూ ఉంది. నాకు పనికి కూడా బ్రేక్ పడుతుందండి. అయితే అలాగే నేను ఒక ఇంట్లో బట్టలు మాత్రం అయితే కుట్టుకోగలుగుతున్నాను. కస్టమర్స్ అయితే పెట్టట్లేదు. కస్టమర్స్ పెట్టినా కూడా దానికి మిషన్ మీద కరెంట్ పోయినప్పుడు ఆగిపోద్ది కదా, అనుకోకుండా స్టేటస్ అవుట్ అవుద్దండి డిజైను. నాదైతే నేను ఎలాగోలా సరి చేసుకోగలను. కస్టమర్ అయితే మళ్ళీ మాట వస్తుంది కదా. ఎలాగో ఇది అన్సీజనే, అంత అంత హెవీ వర్క్ కూడా లేదు, అలాగే అర్జెంట్ వర్కులు కూడా లేవు. కాబట్టి ఇంకా నేను అంత బిజీగా చేయాల్సిన పని కూడా లేదు. ఒక మాదిరిగా అయితే జరుగుతుందండి పని. ఇంట్లో బట్టలు మాత్రమే కుడుతున్నాను. ఇంకా ఇంట్లో అయినా కూడా మనం బయట కుట్టించుకోవాలన్నా కూడా చాలా డబ్బులు అవుతాయండి. అది మీకు తెలియని విషయం ఏం కాదు కదా. ఇంకా నాకు వర్క్ జరగట్లేదు అనే దిగులు కూడా లేదు. ఇంకా నా బట్టలు, మా పిల్లయి, నాయి మొత్తం కూడా ఈ టైంలో అయితే కంప్లీట్ చేసేస్తాను. అలాగే ఈ శ్రావణ మాసానికి కూడా మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఒక 2-3 రోజులు మా పనే పట్టుకుని మధ్యన అర్జెంట్ ఉంటే కస్టమర్ బట్టలు పట్టుకుని వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే అండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.
ఓకే అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.